MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్. కేసీతో సమావేశం అనంతరం తుది జాబితాతో రాహుల్ గాంధీ, ఖర్గేను కలవనున్నారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న కోనేరు కోనప్ప అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కొమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలకు సేవ చేయని పార్టీలో తాను ఉండనని తేల్చి చెప్పారు కోనేరు కోనప్ప. ఇవాళ సాయంత్రం కడపలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రేపటి నుంచి కడప వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది. ఇప్పటికే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు జరగనుంది. దీంతో కటౌట్లు, ఫ్లెక్సీలతోటి కడప, కమలాపురం ప్రాంతాలు పసుపుమయంగా మారిపోయాయి. నారా లోకేష్ ప్రతిపాదించిన 6 కీలక ప్రతిపాదనలపై చర్చించనుంది మహానాడు. కార్యకర్త అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండా వంటి అంశాలపై చర్చ సాగనుంది. రేపు ఎల్లుండి పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణంపై చర్చ సాగనుంది. అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎల్లుండి ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుతారు. 29న 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. ఇవాళ చెన్నైలో ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్ జరగనుంది. ఈ సెమినార్లో పాల్గొంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికోసం చెన్నై వచ్చిన పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు బీజేపీ నేతలు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, బీజేపీ నేతలు పవన్కు స్వాగతం పలికారు. కొంతకాలంగా పరారీలో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు తీసుకొచ్చారు పోలీసులు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని కాకానిపై ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు కాకాణిని తీసుకొచ్చి విచారించారు పోలీసులు. వెంకటాచలం పీహెచ్సీలో వైసీపీ నేతకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు కాకాణిని హాజరుపరచనున్నారు పోలీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. అరెస్ట్ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటనే పోలీసులు కోర్టులో హాజరుపరచాలన్నారు. తామంతా కాకానికి అండగా ఉంటామన్నారు అనిల్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఆరోగ్యం బాగాలేని వారికి బెయిల్ రాకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భయంతోనే కూటమి ప్రభుత్వం తమ నేతలను అరెస్ట్ చేస్తుందన్నారు శ్యామల. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలోని లంకాలమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు శ్యామల. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై దురుసుగా ప్రవర్తించారు కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఘటన జరిగింది. వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజును విడిపించేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో వివాదం చెలరేగింది. సీఐ ప్రవర్తనపై మండిపడ్డాయి వైసీపీ శ్రేణులు. ఏపీఎస్సీ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, మధును 2వ రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. పిఎస్ఆర్, మధును విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు విచారించనున్నారు. ఇవాళ ఏపీ మద్యం కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కస్టడీపై విచారించనుంది హైకోర్టు. పైలా దిలీప్ బెయిల్ పై కూడా హైకోర్టు విచారించనుంది. అబోస్మాడ్ ఎన్కౌంటర్ లో కర్నూలు జిల్లాకు చెందిన లలిత అలియాస్ సంగీత మృతి చెందారు. ఆస్పరి మండలం ములగుందం గ్రామానికి చెందిన లలిత మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు ఛత్తీస్గఢ్ కు వెళ్లారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుకు గార్డ్ గా వ్యవహరించింది లలిత. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ 20 ఏళ్ల కిందట నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లిందా. కాకినాడ జిల్లా భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్తో 2 మృతి చెందగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో కోవిడ్తో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవాళ్టితో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. మంత్రి సీతక్క కాళేశ్వరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీతక్క. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ATGH వరకు భక్తుల క్యూలైన్ ఉంది. నిన్న శ్రీవారిని 91,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 వచ్చింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా వస్తున్నారు భక్తులు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆచిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. అరేబియా సముద్రంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరు జిల్లా పాడేరులో దట్టంగా కురుస్తోంది పొగమంచు. దీంతో పాటు తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పొగమంచుతో రోడ్లపై వాహనాలు నెమ్మదిగా ముందు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. రుతుపవనాలు పలు ప్రాంతాలకు విస్తరించాయి. అరేబియా సముద్రంతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దంచుకొట్టిన వానలతో వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ గాలులు, వానల ధాటికి జనజీవనం స్తంభించింది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల రాకతో కేరళ, తమిళనాడులో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెన్నై సహా అనేక చోట్ల భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. కర్ణాటకలో కురుస్తున్న వానలతో కావేరీ నదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు దంచు కొడుతున్న వానలు, మరోవైపు ఎగువ నుండి వస్తున్న వరదతో కేరళలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ లేక చాలా గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలో భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రవాహంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం కు వరద నీరు చేరుతోంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్రకు వరద నీరు చేరుతోంది. కర్నూలు జిల్లా సుంకేస్లకు 5,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 818 అడుగులకు నీరు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను 15 టీఎంసీలు, ప్రస్తుతం 39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో హడలెత్తిస్తున్నాయి ఏనుగులు. అడవిని వదిలి నగరంలోకి వచ్చాయి గజరాజులు. దీంతో భయాందోళనలో ఉన్నారు ప్రజలు. ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా గడ్చిరోలి వైపు వచ్చాయి ఏనుగులు. కుర్ఖేడా, ధనోరా తాలూకాలో 2 ఏనుగుల రాకతోట అప్రమత్తమయ్యారు అటవీ శాఖ అధికారులు. పేడల కుట్ర కేసులో విచారణ 4వ రోజుకు చేరింది. సిరాజ్, సమీర్ల విచారణలో పాల్గొంటున్నాయి NIA, కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు పలు దర్యాప్తు సంస్థలు. విచారణ బృందాల వద్ద నోరు విప్పడం లేదు సిరాజ్. దీంతో ముందుకు సాగడం లేదు దర్యాప్తు. కర్ణాటకకు చెందిన సుఫియానాతో పరిచయం ఉందని చెప్పాడు సిరాజ్. ముంబై, సూరత్ లో పాల్గొన్న తీవ్రవాద మోటివేషన్ క్లాసెస్ లో పాల్గొన్న అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. తాను అసూయపడిన నటుల్లో జోజు జార్జ్ ఒకరన్నారు హీరో కమల్ హాసన్. ఆయన నటించిన థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది సినిమా యూనిట్. సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయ భేరి మోగించింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసన్ మెరుపు శతకానికి తోడు ట్రావిస్ హెడ్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా 18.4 ఓవర్స్ లో 168 రన్స్ కు ఆల్అౌట్ అయి 110 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మనీష్ పాండే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, KKR ఓటమి అంతరాన్ని తగ్గించారు. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.